అతనితో పనులు చేసుకుంటారేమో కానీ ఈ అతన్ని మళ్ళీ నెత్తన పెట్టుకుంటామని అనుకోరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో అవి పని చేయవు. అది వ్యతిరేకిస్తారు. సైలెంట్ ఓటర్లు అంటే వాళ్ళే. ఈ సైలెంట్ గా అరే ఇతను గెలిస్తే ఏమో రేపొద్దున మనకు కూడా ఇబ్బంది పెడతాడేమో అనుకుంటారు కదా. అనుకున్నోడు ఏం చేస్తాడు, లోపలికి పోయి వ్యతిరేక ఓటేస్తాడు. బయట చెప్తాడు కానీ లోపల వ్యతిరేక ఓటేస్తాడు. అలా అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎందుకు ఇక్కడ మైనారిటీ మెజారిటీ ఉన్న పాకెట్స్ అంటే అవి 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 కూడా వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కదని ఎగిరిపడిపోయి 90% పోలింగ్ జరగలే. అక్కడ కూడా 70% దాటలే. అంటే వాళ్ళు కూడా 20% వరకు ఏ కారణాల వల్ల రాలేదు, బయటికి వచ్చి ఓట్లు వేయలేదు వాళ్ళు. వేయినప్పుడు అందుకనే భయపడిపోయి 3 గంటలకు 37% అంటూనే కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి ఇది ఎంఐఎంను ప్రోత్సహించి సాయంత్రం 4 నుంచి 6 వరకు రీసైక్లింగ్లు మొదలుపెట్టారు. ఎక్కడ వీలుంటే అక్కడ. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎక్కడ చేయాలో అక్కడ. ఇటువైపు అమీర్పేట మన జూబ్లీ వైపు ఇటువైపు చెక్ పోస్ట్ ఇటువైపు వచ్చినప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు బీఆర్ఎస్ దాన్ని సమర్థంగా ఎదుర్కొంది. రీసైక్లింగ్ జరగనీయకుండా అడ్డుపడ్డారు. అక్కడ ఏమైనా వీళ్ళకు అక్కడి నుంచి ఈ 2 డివిజన్లలో ఏమైనా అధిక శాతం గిన రాగలిగితే గనక నెక్ వస్తుంది ఇద్దరికి. చూడాలి ఏం జరుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ వాకౌట్ ఈజీగా. రైట్ సార్, రైట్. ఇప్పుడే స్టూడియోలో జాయిన్ అయ్యారు మనతో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు. నమస్కారం దత్తాత్రేయ గారు. సో దత్తాత్రేయ గారు, 5వ రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ 12,651 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో సర్వశక్తులు ఒడ్డింది బీఆర్ఎస్ పార్టీ. మీ సిట్టింగ్ స్థానం అది. కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మీలాంటి యువ నాయకులందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ ట్రెండ్స్ చూస్తే మాత్రం కాస్త మీరు ఊహించిన దానికంటే విరుద్ధంగా వస్తున్నటువంటి పరిస్థితి. 2 అంశాలండి ఇక్కడ. నవీన్ యాదవ్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 2014 తను ఎంఐఎం అభ్యర్థిగా 40,000 ఓటు బ్యాక్ తెచ్చుకున్నాడు. పర్సంటేజ్ విషయానికి వస్తే దాదాపుగా 25% ఓటు బ్యాక్తో ఉన్నాడు 2014. అదే నవీన్ యాదవ్ 2018లో పోటీలో లేడు, అభ్యర్థిగా బరిలో లేడు. ఉన్నాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు. 18,000 వచ్చాయి, ఇండిపెండెంట్గా ఉన్నాడు. నాడు కాంగ్రెస్ పార్టీకి 52,000 ఓట్లు వచ్చింది. ఈ 2 ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ గారు ఒకసారి 2014లో 30% ఓట్లతో 50,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 12,000-13,000 ఓట్లతో గెలిచాడు. 2018కి వచ్చేసరికి పర్సంటేజ్ చాలా పెంచుకున్నాడు. 68,000 ఓట్లతో పాటు 44% ఓటు బ్యాక్ తెచ్చుకున్నాడు. 2024కి వచ్చేసరికి ఇంకా మాగంటి గోపీనాథ్ గారికి తిరిగే లేకుండా పోయింది. అక్కడ అజారుద్దీన్ నిలబడ్డప్పటికీ ఆయనకు 60,000 ఓట్లు వచ్చినప్పటికి కూడా 100% గెలిపేవరిది అంటే కేసీఆర్ గారి పాలన ఇంపాక్ట్ కావచ్చు, మేము తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు భారీ విజయం సాధించి 16,000 పైచిలకు మెజార్టీతో మేము గెలిచినాం. ఈ 3 దఫాలుగా చూస్తే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారే మా పార్టీ నుంచి విజయం సాధించింది. ఇది 4వ ఎన్నికగా మనం పోలిస్తే, అంటే ఒకే దఫాలో జరిగిన 2వ ఎన్నికగా పోలిస్తే అనివార్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం హఠాత్తుగా వచ్చిన ఎన్నిక కావడం. సో ఈ ఎన్నికలో మేము అధికారంలో లేము. కానీ హైదరాబాదుకు బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన డెవలప్మెంట్ని చాలా ప్రగాఢంగా విశ్వసించారు. మోరోవర్ ఈ నియోజకవర్గంలో నమోదైనటువంటి ఓట్లు 1,94,000 అయితే దాంట్లో మహిళల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ, మైనారిటీ ఓటు బ్యాంక్. ఈ 2 చాలా ఇన్ఫాక్ట్ కీలకం చూపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాటలు మనం చూసినాం. ఏమన్నారు తను? కాంగ్రెస్ హే తో ముసల్మాన్ హే, ముసల్మాన్కు హిజ్జత్ కాంగ్రెస్ సే హే. అంటే వాళ్ళకి అసలు కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి వాళ్ళకు మైనారిటీలకు ఇజ్జతే లేనట్టుగా, వాళ్ళకి అసలు మైనారిటీలే లేనట్టుగా మాట్లాడిన తీరు. మోరోవర్ అజారుద్దీన్ గారికి ఆకస్మికంగా మంత్రి పదవి, జూబ్లీహిల్స్ ఎన్నికల మంత్రి పదవి, అది బైపోల్స్ ఎన్నికల మంత్రి పదవి రావడం, ప్లస్ ఎంఐఎం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణలో ఎంఐఎంతో దోస్తీ